అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో నేను ఈరోజు మీకు మా అక్క బావ వాళ్ళ 50th వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ మెయిన్ ఈవెంట్ని చూపించబోతున్నాను. 50th వెడ్డింగ్ యానివర్సరీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూడాలి అనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ వీడియో చూడండి. ఎవరైనా మిమ్మల్ని 50th వెడ్డింగ్ యానివర్సరీ మీరు తప్పకుండా రండి అని చెప్తే మిస్ అవ్వకుండా వెళ్ళండి. ఎందుకంటే అదొక బ్లెస్సింగ్. యాక్చువల్గా 50 years ఒక వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఇలాంటి ఒకేషన్ సెలబ్రేట్ చేసుకున్నారంటే చాలా గ్రేట్ కదా. సో అందుకని తప్పకుండా మిస్ అవ్వకుండా వెళ్ళి వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకోండి. సో మెయిన్ ఈవెంట్ ఎలా జరిగిందో చూస్తారా? నేనైతే రెడీ. సో మీరు కూడా నాతో పాటు వచ్చేసి ఈ వేడుకని తిలకించండి. ఈ ఈవెంట్కి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా వచ్చారు. సో ఆయనతో నేను ఫోటో కూడా తీసుకున్నాను. సో ఇంకా 2-3 ఎమ్మెల్యేస్ కూడా వచ్చారు. సో అదనమాట. యూజువల్గా ఫంక్షన్స్కి నేను కొద్దిగా లేట్గా వెళ్తూ ఉంటాను. బట్ ఈసారి మాత్రం చాలా ప్రాంప్ట్గా చాలా తొందరగా ఆన్ టైం అన్నట్టు వెళ్ళిపోయాము. అది కారణం మా వదిన. తనకి ఈవెంట్ ఫస్ట్ నుంచే చూడాలి అని ఉండింది. సో అందుకని తొందరగా వెళ్దాం అన్నారు. సో ఆ మాట కాదనిలేక తొందరగా రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి వచ్చేస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఒక 2-3 కార్లు ఉంటాయి. అంటే ఒక 10 మంది ఉంటారు అంతే. సో అందరూ చిన్నగా వస్తూ ఉన్నారు. ఇది ఎంట్రన్స్ దగ్గర 50th వెడ్డింగ్ యానివర్సరీ సురేఖ అండ్ సుధాకర్ సామిరెడ్డి. సో ఇది చూడండి ఎంత బాగుందో, క్యూట్గా ఉంది కదా. దీనిలో మా అక్కని బావని కింద నిలబెట్టి పైన అది పెట్టుకొని తీసుకురావాలి అని ప్లాన్ వేశారు. ఈ అబ్బాయే మా అక్క వాళ్ళ పెద్ద కొడుకు. అండ్ ఇదండి స్లోగా ఒకళ్ళు వస్తూ ఉన్నారు. అక్క బావకు కూడా ఒక స్పెషల్ ఎంట్రీ ఉందంట. సో తనకి కూడా అంటే అది సర్ప్రైజ్, తనకు తెలీదు. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. నేను చెప్పడం కంటే కూడా మీరు చూస్తే బాగుంటుంది కదా. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. ఏదో అక్కడ వస్తున్నారే ఆవిడే మా వదిన అండ్ వాళ్ళ వియ్యపురాలు. వీడియో తీస్తున్నాను అనగానే కాన్షియస్ అయిపోతారు, అందుకే చెప్పకుండా తీసేస్తున్నా. సో లోపలంతా కూడా ఇలా ఉంది. సో సైడ్స్ అంతా కూడా ఒక మంచి ఎల్లో కలర్లో ఉంది. బ్యూటిఫుల్. కిందంతా గ్రీన్ కార్పెట్ అండ్ పక్కనంతా ఫ్లవర్స్ తోటి ఉంది. సో ఇక్కడ నుంచి అక్కకి ఒక సర్ప్రైజ్ అండ్ స్పెషల్ ఎంట్రీ ఉంటుంది, అంటే అక్క బావకి ఇద్దరికి. సో వాళ్ళు రావడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇంకొక సర్ప్రైజ్ ఉంది ఇక్కడ వీళ్ళకి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ పిల్లలు ఏం చేశారంటే ఇదండి ఈ సైడ్ ఉంది కదా, పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్న ఫొటోస్లో కొన్నిటిని సెలెక్ట్ చేసి వాటన్నిటిని బ్లాక్ అండ్ వైట్గా చేసి ఒక పోస్టర్ లాగా తయారు చేయించారు. వాటిని 3 sides ఇక్కడ వాల్కి అరేంజ్ చేశారనమాట. బ్రహ్మాండంగా ఉంది కదా ఐడియా. సో నాకైతే భలే నచ్చేసింది. అండ్ ఇది యూస్ కాదేమో తర్వాత అనుకోని అవసరం లేదు. ఎందుకంటే దీన్ని తీసుకెళ్ళి మనం బెడ్రూమ్స్లో కానీ హాల్స్లో కానీ అంటే డ్రాయింగ్ రూమ్స్లో కానీ అట్లా మనం వాల్పేపర్ లాగా స్టిక్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇలాంటి ఇంట్రెస్టింగ్గా ఉండే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఐడియా చెప్పండి. కానీ చాలా నచ్చింది నాకు ఈ ఐడియా. సో ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయాం హాల్లోకి. ఇది ఫుల్ గ్రీనరీ, బ్యూటిఫుల్ ఫ్లవర్స్, ఫుల్ గ్రీన్. భలే నచ్చింది నాకు ఇది కూడా. సో ఇక్కడ నుంచి మీరు చూస్తూ ఉండండి. మా వదిన వల్ల ఎర్లీగా అయితే వచ్చేసాను. ఆ వచ్చిన దానికి అడ్వాంటేజ్ ఇది. నీట్గా నాకు కావాల్సినట్టు వీడియో తీసుకున్నాను. లేదంటే ఈ ఫోటోగ్రాఫర్స్ వచ్చేసిన తర్వాత మేడం ప్లీజ్ పక్కగా జరగండి, మీరు అడ్డుగా ఉన్నారు అని వాళ్ళు చెప్పడం, అయ్యో వీళ్ళేంటి నాకు అడ్డు వస్తున్నారు అనేసి నేను కూడా ఇవంతా లేకుండా హ్యాపీగా వీడియో తీసుకున్నాను. సో ఇప్పుడే ఒకళ్ళు హాల్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. అక్క వాళ్ళు వచ్చేదానికి ఇంకా కొద్దిగా టైం పట్టేట్టుంది. సో ఈ లోపల మీకు ఇదంతా కూడా కొంచెం చూపించేస్తాను.
నేను ఈ వీడియో తయారు చేయడం వల్ల చాలామందికి అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే పెళ్ళికి అటెండ్ అయిన వాళ్ళందరూ మనం ఫొటోస్, వీడియోస్, లింక్స్ పంపిస్తాం కదా, అది చాలామందికి తెలియకుండా ఉంటుంది అంటే ఎలా ఆపరేట్ చేయాలి అని. బట్ ఈ వీడియో ద్వారా ఏంటంటే వాళ్ళు హ్యాపీగా వీడియో చూసుకోవచ్చు. సో ఇది కూడా నాకు కొద్దిగా ఇష్టమైన పని. అలాగా అందరూ మన వీడియోని చూస్తారు కదా. సో బయట అక్క బావ వచ్చేసారు అని విన్నాను. అండ్ సో ఇప్పుడు మీకు ఆ ఫొటోస్ అవన్నీ, వీడియోస్ అవన్నీ కూడా నేను చూపించేస్తాను మీకు. నేను చెప్పాను కదా మీకు ఒక స్పెషల్ ఎఫెక్ట్ అని, అది ఇదే. అంటే కింద ఒక స్మోక్ ఎఫెక్ట్ ఇచ్చారు. సో అంటే క్లౌడ్స్లో ఉన్నట్టు అనమాట. అక్క ఇది చాలా ఎంజాయ్ చేశానని చెప్పారు. అంటే క్లౌడ్స్లో, నిజంగా క్లౌడ్స్లోనే ఉన్నట్టు అనిపించింది అని అన్నారు. సో ఈ ఐడియా కూడా బాగుంది కదా. సో ఇదన్నమాట. ఇక్కడ వచ్చేటప్పుడు అంటే నేను లోపలికి అక్కడికి వెళ్ళలేకపోయాను, అందుకే నేను అది తీయలేదు. సో ఆ ఫొటోస్ చూసారు కదా మీరు. సో అట్లా ఫాగ్లో నుంచి వాళ్ళు వస్తున్నట్టు ఒక ఎంట్రీ అనమాట. ఇది కూడా నాకు భలే నచ్చింది. సో ఇప్పుడు లోపలికి వస్తూ ఉన్నారు వాళ్ళు. సో ఇదే అనమాట. ఈ ఎంట్రీ స్టార్టింగ్లో స్మోక్ ఎఫెక్ట్ ఇచ్చి ఇలా వెల్కమ్ చెప్పారు. సో ఇక్కడ నుంచి మీరు ఈవెంట్ని ఎంజాయ్ చేయండి. అండ్ మీరు కనుక పెళ్ళికి అటెండ్ అయ్యి ఉంటే ఈ ఫొటోస్ అన్నీ వెనక ఉన్నాయి. సో స్లోగా చూసుకుంటూ పెళ్ళితో పాటు ఈ ఫొటోస్ని కూడా చూసుకోవచ్చు. వీడియో చూస్తూ ఉన్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా చూపించాలి అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లంతా చెప్ప అనేరా 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 కమ్ హియర్ 1 సెకండ్